నా పేరు మురళీకృష్ణ, పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ అట్ బ్లూ ఫ్లవర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్, అయోధ్య నగర్, విజయవాడ. ఇప్పుడు నేను పిల్లల్లో రెగ్యులర్గా వాడే రికమెండెడ్ వ్యాక్సిన్స్, టీకాల గురించి మాట్లాడతాను. పిల్లలు పుట్టినప్పుడు బీసీజీ, టీబీ రాకుండా వాడే వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్, అలాగే ఓపీవి, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే పోలియో చుక్క, అలాగే హెపటైటిస్ బి, ఈ మూడు పిల్లలు పుట్టిన 24 to 48 అవర్స్లో ఇచ్చే వ్యాక్సిన్స్. అక్కడి నుంచి నెక్స్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాల వయసు, 6 weeks ఏజ్, 10 weeks ఏజ్, 14 weeks ఏజ్ పిల్లల ఆ ఏజ్లో డిపిటి, డిఫ్టీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బి, హిబ్, హ్యూమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి వ్యాక్సిన్, అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్, అలాగే రోటా వైరస్. ఇవన్నీ 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి రికమెండెడ్ వ్యాక్సిన్స్. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వ్యాక్సినేషన్ 6 months అప్పుడు ఉంటుంది. 6 months అప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఫస్ట్ టైం ఫ్లూ వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటే ఫ్లూ వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు 2 doses, 2 డోసులు ఇస్తాం. ఒకటి 6 నెలలకి, ఇంకొకటి 7 నెలలకి. కొంచెం లేటుగా ఇస్తే 1 నెల గ్యాప్లో 2 వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు 2 vaccines. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఫ్లూ వ్యాక్సిన్ యాన్యువల్ బూస్టర్స్ అంటాం. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ ఏజ్లో ఇది బూస్టర్ గురించి. ఇఫ్ నార్త్ ఇండియాలో ఉండే పిల్లలకైతే కొంచెం ఆ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి రికమెండేషన్స్లో. కానీ సౌత్ ఇండియాలో మనకి సమ్మర్ టు మాన్సూన్ షిఫ్ట్ అయ్యే టైంలో ఒక 3 to 4 weeks ముందు ఆ వ్యాక్సిన్ రికమెండ్ చేస్తాం. ఇది బూస్టర్ గురించి. 7 monthsకి ఇన్ఫ్లుయెంజా, 6 monthsకి 1 డోసు, 7 monthsకి 2వ డోసు ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చాం. అదే 6 monthsకి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ 6 monthsకి రికమెండ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఉండే వ్యాక్సిన్స్ 9 monthsకి ఉంటాయి. 9 monthsలో MMR, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, ఈ 3 కలిపి ఇవి లైవ్ వ్యాక్సిన్స్. ఇవి 9 monthsకి. దీంతో పాటు ఆప్షనల్ వ్యాక్సిన్ మెనింగోకోకల్ వ్యాక్సిన్. మెనింగోకోకల్ వ్యాక్సిన్ మెదడువాపు వ్యాధి కాజ్ చేసే, మెనింజైటిస్ కాజ్ చేసే కండిషన్ని ప్రివెంట్ చేస్తుంది. 9 months తర్వాత వ్యాక్సినేషన్ ఇంకా 1 yearకి ఉంటుంది. ఆ 1 yearకి ఇచ్చే వ్యాక్సిన్ ఈ మెనింగోకోకల్, మనం 9 monthsకి మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనుకున్నాం కదా, దాని 2nd డోసు 12 monthsకి ఇస్తాం. దాంతోపాటు హెపటైటిస్ ఏ వైరస్. ఈ హెపటైటిస్ ఏ వైరస్ యూజువల్గా గ్యాస్ట్రోఎంటరిటిస్, వాంతులు, విరేచనాలు, అలాగే లివర్ని ఎఫెక్ట్ చేసి జాండీస్ కాజ్ చేస్తుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి వాడే వ్యాక్సిన్ అది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. 12 months తర్వాత నెక్స్ట్ వేసే వ్యాక్సిన్ పిల్లలకి 15 నెలల్లో ఉంటుంది. 15 నెలల్లో డిపిటి, అలాగే న్యూమోకోకస్ వ్యాక్సిన్ యొక్క బూస్టరు, దాంతోపాటు MMR వ్యాక్సిన్ 2nd డోస్ పడతాయి 15 monthsకి. 16 to 18 months పిల్లల్లో డిపిటి వ్యాక్సిను, అలాగే హిబ్ వ్యాక్సిను 18 months పిల్లల్లో ఇస్తారు. ఈ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ మేజర్ వ్యాక్సినేషన్ పిల్లల్లో 4 to 6 years మధ్యలో ఫైనల్ బూస్టర్, డిపిటి, డిప్టీరియా, పెర్టుసిస్, టెటనస్కి ఫైనల్ బూస్టర్ 4 to 6 years మధ్యలో ఇస్తాం. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వ్యాక్సినేషన్ పిల్లలకి 9 to 14 years మధ్యలో ఉంటుంది. ఈ 9 to 14 years మధ్యలో ఉండే వ్యాక్సిన్ టెటనస్, టీటీ ఇంజెక్షన్ అంటాం కదా, ఆ టీటీ ఇంజెక్షన్ బూస్టర్ ఉంటుంది. దీంతో పాటుగా ఇప్పుడు నేషనల్ డ్రైవ్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ నేషనల్ డ్రైవ్ జరుగుతుంది. మన దేశంలో క్యాన్సర్, సర్వైకల్, ఆడవాళ్లలో వచ్చే క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద 2nd most common క్యాన్సర్ అండ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని 9 నుంచి 14 ఏళ్ల ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఇస్తే 2 డోసుల వ్యాక్సిన్. 1 డోసు ఇప్పుడు, ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 నెలల తర్వాత 2వ డోసు, 2 doses వ్యాక్సిన్ కింద ఇస్తాం. సో ఇది నార్మల్గా పిల్లల్లో ఇచ్చే రొటీన్ వ్యాక్సినేషన్స్. ఇది కాకుండా జాపనీస్ ఎన్సెఫలైటిస్, జేఈ వ్యాక్సిన్ అని ఆప్షనల్ వ్యాక్సిన్ ఒకటి ఉంది. దట్ ఈజ్ ఇప్పుడు ప్రస్తుతం అది బయట ఆప్షనల్గా ఉన్న గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్స్లో, గవర్నమెంట్ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రొటీన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంది. కలరా వ్యాక్సిన్, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్స్ అన్నీ ట్రావెలర్స్ కానీ ఆ స్పెషల్ సిచ్యువేషన్స్లో వాడే వ్యాక్సిన్స్. అది రెగ్యులర్గా అందరికీ రికమెండ్ చేయాలి.
మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఆప్షనల్ వ్యాక్సిన్. ఎంసీవీ మనం ఇందాక 9 monthsకి ఒకటి, 15 monthsకి ఒకటి, 2 డోసులు 12 monthsకి ఒకటి అనుకున్నాం. అది ఒకవేళ వాళ్ళు అక్కడ మిస్ అయ్యి ఉంటే 2 years తర్వాత సింగిల్ డోస్ కింద ఆప్షనల్ వ్యాక్సిన్ కింద మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఎంసీవీ వ్యాక్సిన్ కెన్ బి గివెన్.